జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జలదీక్ష చేస్తున్నారు. ఈ విషయం చెప్పడం కాదు కానీ రాష్ట్రం విడిపోయే ముందే జల యుద్ధాలు జరుగుతాయని చెప్పిన ఫ్యూచరిస్టిక్ పర్సన్ ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. స్వప్రకటితంగా నేను మేధావిని, ప్రపంచ మేధావిని, ఐటీ నేనే తీసుకొచ్చిన, మొబైల్ నేనే కనిపెట్టినా అని చెప్పి చిన్నపిల్లలను కూడా తప్పుదావ పట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వచ్చేసి అన్నీ కనిపెట్టినా కానీ అతను ఒకటి మర్చిపోయినాడు. అన్ని చెప్తా ఉంటాడు కానీ ఒకటి మర్చిపోయినాడు. ఓటుకు నోటు అనేది కూడా అతనే కనిపెట్టినాడు. బట్ దాన్ని మర్చిపోతాడు అనమాట. దానికి లొంగిపోయి ఇప్పుడు ఈ పాలమూరు ప్రాజెక్ట్ అయితే ఏమి, తెలంగాణలో కట్టే ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అడ్డుకోవాలంటే వణుకు గజగజ వణుకుతున్నాడు అనమాట. అది డైరెక్ట్ గా ఫేస్ చేయాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డితోనే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి దమ్మున్న లీడరు, ఫ్యూచరిస్టిక్ సీఎం. ఖచ్చితంగా ఒక షార్ట్ టర్మ్ పాలిటిక్స్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీకి మనం సీఎంగా చూసిండొచ్చు. అబద్దాలు చెప్పి సీఎం కావాలనుకుంటే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా కాదు ఇంకా మంచి లెవెల్లో కూడా చూసిండొచ్చు. కాకపోతే నీతి, నిజాయితీ, విలువలు దీనికి కట్టుబడి మన రాబోయే తరానికి మంచి విలువలు నేర్పియాలనే ఉద్దేశంతో ఆ మాట కట్టుబడి ఉండడం వల్ల ఇప్పుడు సీఎం కాకుండా ప్రతిపక్షంలో ఉంటూ కూడా నువ్వు అధికారంలో ఉండి నీకు బాధ్యతను నువ్వు ఖచ్చితంగా అది పాటిస్తే దాని బాధ్యత అంటారు. నీకే క్రెడిట్ రాకపోయినా, నీకేమి దానివల్ల రాకపోయినా కానీ ప్రజల కోసమని నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయినా, నీ పైన ఎంతమంది కేసులు పెట్టినా, ఎన్ని చేసినా కానీ ప్రజల కోసం పోరాడడం అనేది ఇట్ ఈస్ మోరలెస్ థింగ్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద ఓన్లీ వన్ లీడర్ హూ స్టాండ్ ఫర్ పీపుల్. అండ్ వన్ మోర్ థింగ్, చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంటుందంటే మోసం మోసం మోసం. అండ్ అతని పరిపాలన ఎట్లుంటుందంటే, అతని ఏదైనా కానీ ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు కన్విన్స్ ద పీపుల్, యూ కన్ఫ్యూజ్ ద పీపుల్ అనే విధంగా ఉంటుంది అతని పరిపాలన. అది నేను చెప్పదలుచుకున్నది. ఇప్పుడు మన జగనన్న మన కోసం పోరాడుతున్నాడు కాబట్టి మనమంతా కలిసి అతని సోషల్ మీడియాలో కూడా కలిసి పనిచేద్దాం. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొద్దాం. జై జగన్.